అంజలి తల్లివి నువ్వే కదా. మనం దత్తత తీసుకుని 6 సంవత్సరాలైంది కదా. మరి నేను మా అమ్మని వెతుక్కోడానికి వెళ్తున్నానని అంజలి ఇందులో ఎందుకు రాసింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు రామరాజు. నిజంగా నీకు ఈ విషయం అర్థం కాకపోతే దీన్ని చదవగానే నేను చూడకూడదని ఈ పేపర్ని ఎందుకు నలిపి విసిరేశావు? అంజలి ఇలా ఎందుకు రాసిందని నాతో ఎందుకు డిస్కస్ చేయలేదు? అంజలి అలా వెళ్ళిందన్న టెన్షన్లో ఉండి అలా చేశానే తప్ప నిజంగా నాకేం తెలియదు రామరాజు. శ్రావ్య, నేను చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అరే ఎన్నిసార్లు చెప్పాలి నేనేం దాయట్లేదని? ఆయన అంజలి నిన్ననగా వెళ్ళింది. ఎటు వెళ్ళిందో నన్ను టెన్షన్గా ఉంది. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పద రామరాజు. ఆగు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే ముందు నీ మీద ఇవ్వాలి శ్రావ్య. ఏం మాట్లాడుతున్నావు రామరాజు? నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఒక్కసారి అటు చూడు. నీ కళ్ళు బయలు గమ్మే గతం, నీ గుండెలు బద్దలయ్యే నిజం నీ కళ్ళ ముందుంటుంది. ఇప్పటికైనా చెప్తావా శ్రావ్య? దమయంతి గారు, మీరు చెప్పండి. అదే రామరాజు గారు, శ్రావ్యమ్మ తన అక్క జ్యోతి బిడ్డని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నాతో నాటకం ఆడించి అదే పాపని దత్తత తీసుకుంది. నేనిదంతా డబ్బుల కోసం చేశాను తప్ప అంతకు మించి నాకేం తెలీదండి. సరే దమయంతి గారు, మీరు వెళ్ళండి. ఇప్పటికైనా జరిగిందేంటో నువ్వు చెప్పు శ్రావ్య. నిజాన్ని ఒప్పుకుంటావా లేదా? అవును, అంజలి జ్యోతి కన్న కూతురు. కావాలనే ఎత్తుకొచ్చి నేను పెంచుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చేసావు శ్రావ్య? ఎందుకు చేయను? జ్యోతి వల్ల నా సంతోషం సమాధైంది. నేను పెంచుకున్న ఆశలేం నెరవేరలేదు. తల్లయ్యే అదృష్టమే దూరమైంది. జ్యోతి ప్రతి విషయంలో నాకు అడ్డుపడింది. నేను కోరుకున్న ప్రతిదీ నాకు దక్కకుండా చేసింది. అందుకే పగతో జ్యోతి బిడ్డని తనకి దూరం చేశాను. నా భార్య అన్నమాట అక్షర సత్యం. పిల్లల్లేని నీ భార్యకి నా బిడ్డని చూసి అసూయ కలిగింది. మీకు పిల్లలు లేరు, మాకు బిడ్డుందని అది చూసి మంచితనం చాటున ద్వేషం పెంచుకుంటున్నారు. చిరునవ్వు చాటున విషం చిమ్ముతున్నారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.